హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పోర్ట్స్. నేను మీ యాంకర్ తిరు. నిన్న నుంచి మనకి ఇటు స్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే ఇటు ఎంటర్టైన్మెంట్ రంగం కావచ్చు, ఇండియాలో జరిగినటువంటి ఒక బిగ్గెస్ట్ డీల్ అయితే అందరినీ కూడా ఆశ్చర్యపరచడమే కాకుండా ఒక పెద్ద ఎత్తున చర్చకు కూడా దారితీసింది. ఆ డీల్ ఏంటంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ అలాగే డిజ్నీ ఇండియా కలిపి వీళ్ళు మెర్జ్ అనలేం, మనం దాన్ని మెర్జ్ కాదు కానీ వీళ్ళు ఏంటంటే కలిపి ఒక జాయింట్ వెంచర్ని అయితే తీసుకురాబోతున్నారు అనమాట. దానికి సంబంధించి నిన్న వీళ్ళు అధికారికంగా ప్రకటన కూడా చేశారు. ఏంటంటే వెంచర్ ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అలాగే వాళ్ళకి చెందినటువంటి వాయికామ్ 18 సంస్థ కావచ్చు, ఈ డిజ్నీ ఇండియా కూడా వీళ్ళందరూ కలిపి ఇప్పుడు ఈ మూడు కలిపి ఒక జాయింట్ వెంచర్ని అయితే తీసుకురాబోతున్నారు. ఈ జాయింట్ వెంచర్కి సంబంధించి ఇది ఇండియాలోనే కాకుండా ఎంటర్టైన్మెంట్కి సంబంధించి, స్పోర్ట్స్కి సంబంధించి గ్లోబల్ వైడ్గా కూడా వీళ్ళ ఇంపాక్ట్ని అనేది చూపించేటువంటి ఒక బిగ్గెస్ట్ వెంచర్ ఇదైతే కాబోతుందన్నమాట. దీని వర్తే ఇప్పుడు వీళ్ళు ఎంత స్టార్ట్ చేసిన తర్వాత 70,000 కోట్లకు పైగా వర్త్ ఉన్నటువంటి ఒక సంస్థగా ఇది మారబోతుంది అని చెప్పి మనకైతే వీళ్ళు అధికారికంగా కూడా ప్రకటించారు. అలాగే దీని అభివృద్ధి కోసం రిలయన్స్ సంస్థ 11,500 కోట్ల రూపాయల పెట్టుబడులను కూడా పెట్టడానికి రెడీ అయిపోయింది. దానికి సంబంధించి ప్రకటన కూడా చేశారు. అయితే ఇప్పుడు ఈ స్పోర్ట్స్కి సంబంధించి కావచ్చు, ఎంటర్టైన్మెంట్కి సంబంధించి కావచ్చు, ఇదైతే బిగ్గెస్ట్ రెవల్యూషన్ అనే చెప్పాలి ఖచ్చితంగా కూడా. ఈ జాయింట్ వెంచర్ అనేది వస్తే కనుక ఇంకా ఈ జాయింట్ వెంచర్కి సంబంధించి ఎవరికి ఇప్పుడు మెర్జ్ అంటేనేమో కలిపేస్తారు కాబట్టి ఎవరైతే దాన్ని కలుపుకుంటారో వాళ్ళ ఆధిపత్యం అయితే ఉంటుందని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ జాయింట్ వెంచర్ అనేసరికి రెండు కంపెనీలకి, లేదంటే ఇప్పుడు వాయికామ్ కూడా సపరేట్ కంపెనీ అనుకున్నా కానీ మనం అయితే ఇప్పుడు ఏదైతే ఉంటుందో వీళ్ళు ఎవరు దీని మీద ఆధిపత్యం చలాయిస్తారు అనేటువంటి ఒక ప్రశ్న అయితే ఖచ్చితంగా వస్తుంది. ఈ జాయింట్ వెంచర్కి సంబంధించి అయితే దీంట్లో ఉన్నటువంటి షేర్ హోల్డ్ ఎవరెవరికి ఎంత ఉన్నాయో మనం చూసుకుంటే దాని మీద అయితే ఒక క్లారిటీ వచ్చేది అనమాట. అదేంటి ఇప్పుడు దీనికి రిలయన్స్ ఇండస్ట్రీస్కి అయితే దీంట్లో 16.34% షేర్ అయితే వీళ్ళు హోల్డ్ చేస్తున్నారు అనమాట. ఇక వాయికామ్ 18కి అయితే అత్యధికంగా 46.82% షేర్ అయితే ఆ కంపెనీ హోల్డ్ చేస్తుంది. ఇక డిజ్నీకి అయితేనేమో 36.84% షేర్స్ అయితే డిజ్నీ కంపెనీకి ఇంకా దాంట్లో ఉన్నాయి, ఈ జాయింట్ వెంచర్లో ఉంటాయి అనమాట. సో ఇలా చూసుకున్నట్టయితే ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ జాయింట్ వెంచర్ మీద రిలయన్స్ ఇండస్ట్రీస్కే గుత్తాధిపత్యం ఉన్నట్లే మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. అండ్ వాళ్ళు ఏదైతే అనుకుంటారో వాళ్ళు అనుకున్నదే ఇక్కడ చెల్లుతుంది అని కూడా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ జాయింట్ వెంచర్కి అయితేనేమో నీతా అంబానీ చైర్మన్గా వ్యవహరించున్నారు, అలాగే వైస్ ప్రెసిడెంట్గా ఉదయ్ శంకర్ వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరించున్నారని చెప్పేసి అయితే ప్రకటించారనమాట. ఈ జాయింట్ వెంచర్ గురించి అయితే మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాము. ఈ జాయింట్ వెంచర్ గురించి కాసేపు పక్కన పెట్టేసి, అంటే ఎవరికి ఎంత హోల్డ్ ఉంటుంది, లేకపోతే ఎవరు ఆధిపత్యం చలాయిస్తారు, ఇవన్నీ మనం పక్కన పెట్టేద్దాము. ఒక సగటు క్రికెట్ అభిమానికి ఈ జాయింట్ వెంచర్ వల్ల కలిగే లాభం ఏంటి, వీళ్ళు కలిసిపోవటం వల్ల మనకి లాభమా నష్టమా, ఒక సగటు క్రికెట్ అభిమాని దీనివల్ల బెనిఫిట్ ఏమైనా పొందబోతున్నాడా, లేదంటే నష్టాలు చవి చూడబోతున్నామా, ఈ విషయాలనైతే మనం ఒక చిన్న అనాలిసిస్ లాగా మాట్లాడుకుందాం అనమాట. ఇప్పుడు ఏదైనా కానీ మనకి మార్కెట్లో పోటీ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే పోటీ అనేది ఉన్నప్పుడే కన్జ్యూమర్ ఎవరైతే ఉంటారో అతను కాస్త కూస్తో బెనిఫిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఉదాహరణకు తీసుకున్నట్టే జియో వాళ్ళు వచ్చేసి మీకు ఐపీఎల్ని ఫ్రీ స్ట్రీమింగ్ చేశారు. ఆ తర్వాత హాట్స్టార్ కూడా వరల్డ్ కప్ని మీకు ఫ్రీగా స్ట్రీమింగ్ చేయడం జరిగింది. ఎందుకు జియో వాళ్ళు ఇలా ఫ్రీగా తీసుకొచ్చారు? సో వాళ్ళు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో సబ్స్క్రిప్షన్ లేకుండానే మీరు ఫ్రీగా చూసేందుకు అవకాశాన్ని అయితే కల్పించారు. సో అక్కడ పోటీ ఉంది కాబట్టి అదైతే మీకు కుదిరింది. ఇప్పుడు ఈ రెండు సంస్థలు ఏవైతే ఇప్పుడు క్రికెట్కి సంబంధించి మనం చూడాలి అనుకుంటే టీవీకి వచ్చేసరికేమో స్టార్ స్పోర్ట్స్ కావచ్చు, ఇప్పుడు మీకు డిజిటల్ పరంగా చూసుకున్నట్టయితే జియో సినిమా అలాగే డిజ్నీ ప్లస్ హాట్స్టార్, ఆ టీవీలో మీకు స్పోర్ట్స్ 18 కూడా ఉంది. ఇప్పుడు మేజర్ ఏవైతే ఉన్నాయో టీవీలో మేజర్ ఛానల్స్ 2, అలాగే డిజిటల్ పరంగా స్ట్రీమింగ్ పార్ట్నర్స్ 2, ఈ 4 కనుక కలిసిపోయి జాయింట్ వెంచర్ కనుక తీసుకొచ్చేస్తే ఇప్పుడు ఏదైతే ఈ క్రికెట్కి సంబంధించి రైట్స్ అయితే వీళ్ళ దగ్గర పెట్టుకున్నారో వీళ్ళు కలిసిపోవటం వల్ల మనకి ఖచ్చితంగా కూడా నష్టం జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ స్ట్రీమింగ్కి సంబంధించి వీళ్ళ దగ్గర అయితే ఇప్పుడు మనకి ఎలాంటి పోటీ లేదు. వాళ్ళకి మొత్తం పైకి ఏమనుకున్నా వెంచర్ అని చెప్పినా కానీ మొనోపోలీగా మారబోతుంది. సో ఇలా ఏదైతే ఒక గుత్తాధిపత్యమో లేకపోతే ఏకఛత్రాధిపత్యమో వచ్చేసింది అనుకోండి, వాళ్ళు ఏది చేస్తే అదే చెల్లుబాటు అవుతుంది. సో రైట్స్ ఉన్న రెండు సంస్థలు, బిగ్గెస్ట్ సంస్థలు ఒక దగ్గరికి వచ్చేసినాయి కాబట్టి వాళ్ళు ఫ్రీగా స్ట్రీమింగ్ చేయాలనుకుంటే ఫ్రీగా స్ట్రీమింగ్ చేస్తారు. లేదు ఫ్రీగా స్ట్రీమింగ్ ఎందుకు చేయాలి, మనం జియో సిమ్ ఉన్న వాళ్ళకే మనం ఫ్రీగా స్ట్రీమింగ్ ఇద్దాము, లేదు అంటే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళకే ఇద్దాము, లేదా జియో సినిమా సబ్స్క్రిప్షన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకే ఇద్దాము, ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే
టీవీకి సంబంధించి కూడా ఇప్పుడు ఏదైనా కానీ సబ్స్క్రిప్షన్ మనం తీసుకోవాల్సిందే ఛానల్స్కి. దానికి తగ్గట్టుగా ఒక ఛానల్కి స్పోర్ట్స్ ఛానల్కి 5 రూపాయలనో లేకపోతే స్టార్ స్పోర్ట్స్కి 10 రూపాయలనో మీరు టీవీకి అయితే ప్రీమియం అయితే మంత్లీ కట్టుకోవాలి. సో అది కూడా పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ వెంచర్ అంటే ఎంత పెద్ద వెంచర్ కావచ్చు, 70,000 కోట్ల వ్యాపారం కావచ్చు, ఇండియా మొత్తం మీద కూడా డిజిటల్ పరంగా లేదంటే టీవీ పరంగా కూడా ఒక బిగ్గెస్ట్ రెవల్యూషన్ ఇదైతే కావచ్చు. కానీ సగటు క్రికెట్ అభిమానికి మాత్రం ఈ వెంచర్ వల్ల లేకపోతే వీళ్ళ ఒప్పందం వల్ల ఖచ్చితంగా కూడా బెనిఫిట్ కంటే కూడా నష్టాలు జరిగే అవకాశాలే ప్రస్తుతానికైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మన చిన్న ఎగ్జాంపుల్స్ కూడా మనం చెప్పుకున్నాం కదా, పోటీ అనేది లేకుండా ఒక్కటే వచ్చి గుత్తాధిపత్యంగా వచ్చేసి మొనోపోలీగా మారిపోయింది అంటే వాళ్ళు ఏం చేస్తే అదే చెల్లుబాటు అవుతుంది. సో ఒక సగటు క్రికెట్ అభిమానికి ఈ వెంచర్ కావచ్చు, వీళ్ళ ఒప్పందం కావచ్చు నష్టం చేకూర్చే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మనం ఇప్పుడే ఒక కంక్లూజన్కి అయితే రావడానికి లేదు. ఇది పాజిటివా ఆర్ నెగిటివ్ అవుతుందా అనేది మనం ముందు నాటికి కాస్త వెయిట్ చేస్తే క్లారిటీ వస్తుంది. ఈ వెంచర్కి సంబంధించి ఖచ్చితంగా మీకు అమల్లోకి రావాలన్నా కానీ 1 సంవత్సరం పాటు అయితే పట్టే అవకాశం ఉంది అని చెప్పి నిపుణులు కూడా చెప్తున్నారు. వచ్చే మార్చి నాటికి 2025 మార్చి నాటికి ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే వీళ్ళకి చర్చలు నడుస్తూ ఉన్నాయి. కోర్టు కూడా ఇట్లా వీళ్ళు కలుపుకొని ఒక వెంచర్లా చేసుకోవడానికి కూడా వీళ్ళకి పర్మిషన్ కూడా తీసుకున్నారనమాట. వాయికామ్ని స్టార్ స్పోర్ట్స్లో వీళ్ళు స్టార్లో కలిపేసుకోవడానికి కూడా వీళ్ళకి అనుమతిని కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇంక ఇది ఎలా వెళ్తుంది, ఎలా వెళ్ళబోతోంది, క్రికెట్ అభిమానికి లాభమా నష్టమా అనేది మనం అధికారికంగా తెలుసుకోవాలన్నా వీళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏంటి అనేది తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. మరి ఈ జాయింట్ వెంచర్కి సంబంధించి మీరు లాభం అని మీరు అనుకుంటున్నారా లేదంటే నష్టం అనుకుంటున్నారా? మీకేమనిపిస్తుందా? మీ అభిప్రాయాలు కూడా కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.